అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కనువిందు యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? 3 years తర్వాత నేను ఒక అఫీషియల్ వీడియో చేస్తున్నాను. అది కూడా కేవలం మీకోసమే. మీరు thumbnail లో మ్యాటర్ చూసే ఉండుంటారు. మీ అందరి కోసం ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో చేయాలి అనేదే నా ఉద్దేశం. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, ఎర్నింగ్ చేయాలి అని చాలా మందికి ఉంటుంది. అందరూ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తారు. కొంచెం తెలుసో తెలియకో అన్ని తెలిసినా కూడా తప్పులు చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంతెందుకు 1 day కాదు, 2 days, అది కూడా కాదు, 1 week కంప్లీట్ గా గ్రౌండ్ వర్క్ చేసిన నేనే మిస్టేక్ చేశానంటే ఇంకా 100లో 99 మంది ఖచ్చితంగా మిస్టేక్ చేస్తారు. ఎందుకంటే త్వరగా మనకు వ్యూస్ కావాలి, వాచ్ టైం కావాలి అన్న ఆవేశంలో ఏదో ఒక దగ్గర మనం కొన్ని పాయింట్స్ మిస్ అవుతాం. అలాంటి సమయంలోనే మన మానిటైజేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. అలానే నాకు అయ్యింది. నాకు మానిటైజేషన్ అయ్యి 3 years అయింది. 3 years బ్యాక్ మానిటైజేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిన కొద్ది రోజుల తర్వాత క్యాన్సిల్ అయిపోయింది. ఎలా ఉంటుంది ఫీలింగ్ ఒకసారి? ఎందుకంటే మనం ఆ మానిటైజేషన్ అవ్వాలి అని చాలా వెయిట్ చేస్తూ ఉంటాం, ఎప్పుడెప్పుడు అవుతుంది అని. కానీ వన్స్ అయినందుకు క్యాన్సిల్ అయిపోతే చాలా బాధగా ఉంటుంది కదా ఎవరికైనా. సో అలాంటి ఒక బాధ మీ ఎవరికి రాకూడదు అని ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే నేను వచ్చా. ఓకే, ఇప్పుడు మెయిన్ పాయింట్ కి అయితే వద్దాం. మానిటైజేషన్ అయ్యి క్యాన్సిల్ అయింది. ఎందుకైంది? నాకు మానిటైజేషన్ అయ్యి ఎందుకు క్యాన్సిల్ అయింది అంటే నాకు కాపీ రైట్ స్ట్రైక్ పడింది. అవును, మీరు విన్నది నిజమే. అంత గ్రౌండ్ వర్క్ చేసిన నాకు కాపీ రైట్ స్ట్రైక్ ఎందుకు పడింది? నా ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ప్రతిదీ ఓన్ వాయిస్ తో ఉంటుంది. అన్ని నా ఒరిజినల్ కంటెంటే. ప్రతి వీడియో నా ఒరిజినల్ కంటెంటే. నేను నా ఫోన్ తో రికార్డ్ చేసి నేను కనిపించి నేను మాట్లాడిన ఒరిజినల్ వీడియోసే అన్ని. అంత గ్రౌండ్ వర్క్ చేసి అంతా కరెక్ట్ గా మేనేజ్ చేసి మరి నాకు కాపీరైట్ స్ట్రైక్ ఎందుకు పడింది? అక్కడే ఉంది పాయింట్. చెప్పాను కదా, ఎంత తెలివిగా ఉన్నా సరే త్వరగా అయిపోవాలన్న ఒక ఆవేశంలో ఎక్కడో చోట ఎవరైనా సరే కకృతి పడతారు. సో కకృతి పడడంలో తప్పలేదు, కానీ తప్పైంది. అది మీకు జరగకుండా ఉండడానికే నేను చెప్పాలని వచ్చాను. కాపీరైట్ స్ట్రైక్ గనక మనకి 90 days లో 3 స్ట్రైకులు పడితే కంప్లీట్ గా ఛానల్ టెర్మినేట్ అయిపోతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. 3 కాపీరైట్ స్ట్రైక్స్ మనకి రాకూడదు. కాపీ రైట్ వేరు, కాపీరైట్ స్ట్రైక్ వేరు. సో కాపీ రైట్స్ వచ్చినందువల్ల ఛానల్ కి ప్రాబ్లం లేదు, కానీ కాపీరైట్ స్ట్రైక్ వస్తే ఏకంగా ఛానలే పోతుంది. మీకు ఒక 90 days లో ఒక స్ట్రైక్ పడితే ప్రాబ్లం లేదు, 2 పడినా ఓకే. బట్ 3 స్ట్రైక్స్ ఒకే 90 days లో పడ్డాయంటే చెప్పాను కదా ఛానల్ టెర్మినేట్ అయిపోతుందని. నాకైతే ఒక స్ట్రైక్ పడింది. అంత గ్రౌండ్ వర్క్ చేసిన నాకు కాపీరైట్ స్ట్రైక్ ఎందుకు పడింది? ఎందుకు పడిందంటే నాకు ఒక ఒరిజినల్ వీడియో ఒకటి వచ్చింది. నాకు మానిటైజేషన్ అయిన టైంలో ఒక న్యూస్ ట్రెండింగ్ లో ఉంది, మదనపల్లి న్యూస్. మీ అందరికీ అది గుర్తుండే ఉండొచ్చు, కానీ దాని గురించి నేను ఇప్పుడు చెప్పను. మదనపల్లి న్యూస్ ఒక అమ్మ కూతుర్ని చాలా ట్రెండింగ్ న్యూస్ ఒకటి అయింది. అయితే అది మా ఫ్రెండ్ డిపార్ట్మెంట్ లో ఉంటే వాళ్ళకు ఒరిజినల్ క్లిప్ వచ్చింది. అంటే డిపార్ట్మెంట్ లో ఉన్న అతను తీసిన ఆ క్లిప్ ఇతనికి పంపించాడు. సో ఆ ఫ్రెండ్ నాకు, నువ్వు కొంచెం త్వరగా వాచ్ అవర్స్ కావాలి అని చాలా కష్టపడుతున్నావు కదా, సో ఈ వీడియో పోస్ట్ చేస్తే నీకు తొందరగా మానిటైజేషన్ అయిపోతుంది అని చెప్పిన వెంటనే నేనేం ఆలోచించలేదు. ఓకే, నేనేమనుకున్నా, ఇది ఒరిజినల్ వీడియోనే కదా, మనకే కదా వచ్చింది, అందరికంటే ముందు మనం పోస్ట్ చేసేద్దాము, మనకి వాచ్ అవర్స్ వస్తే మానిటైజేషన్ అయిపోద్ది అనుకున్నానే. కానీ ఆ వీడియో మనకంటే ముందు ఇంకెంతమందికి వెళ్ళుంటుంది? అందులో యూట్యూబర్స్ ఉండుంటారు కదా, నాకంటే ముందు వాళ్ళు పోస్ట్ చేసే ఉండుంటారు కదా. ఈ పాయింట్స్ ఏవి నేను స్టడీ చేయలేదు. ఆ మినిట్ నా మైండ్ లో ఉన్నదేంటి, మనకే వచ్చింది వీడియో డైరెక్ట్ గా, సో ఇది మనదే, ఈ కంటెంట్ మనమే ఓనర్ అన్నట్టు నేను పోస్ట్ చేశాను. అట్లీస్ట్ నేను ఏం వాల్యూస్ కూడా అప్లై చేయలేదు. కనీసం నా వాయిస్ ఇవ్వడము, నేను కొంచెం కనిపించి లేదా ఆ వీడియోను కొంచెం వాడుకొని ఎండ్ టు ఎండ్, స్టార్టింగ్ ఎండింగ్ నేను కనిపించడం లాంటివి నా నుంచి నేను ఏం వాల్యూ యాడ్ చేయలేదు. ఒరిజినల్ వాల్యూ ఏం యాడ్ చేయలేదు. ఎండ్ టు ఎండ్ ఆ వీడియో ఎలా ఉందో తీసుకెళ్ళి అలానే పోస్ట్ చేసాను. చెప్పాలంటే థంబ్నెయిల్ కూడా పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? హడావిడి. ఇంకెవరైనా పోస్ట్ చేస్తారేమో అంటే తెలివి ఉంది, ఇంకెవరైనా పోస్ట్ చేస్తారేమో, అంతకంటే ముందు మనం చేసేయాలి, మనకి కాపీరైట్ స్ట్రైక్ పడద్దు. ఆ ఒక్కటి ఆలోచించానే కానీ మన దాకా వచ్చిన మా ఫ్రెండ్కి వచ్చింది, అక్కడి నుంచి నాకు వచ్చింది, అలా మా ఫ్రెండ్ కంటే ముందు ఇంకెంతమందికి షేర్ అయి ఉంటుందో అని నేను ఆలోచించుంటే ఆ రోజు నాకు స్ట్రైక్ పడేదే కాదు. అంత కష్టపడి అప్పటికి నాకు 3000 చేంజ్ వాచ్ అవర్స్ నాకు వచ్చేసాయి. ఇంకొంచెం కష్టపడి ఉంటే నాకు 4000 ఒరిజినల్ గా కంప్లీట్ అయ్యేది. సో ఆ కొంతలో చిన్న మిస్టేక్ జరిగిపోయింది. సో మీరు కూడా అలాంటి మిస్టేక్ చేయొద్దు. ఎలా చేయకుండా ఉండాలి అంటే చెప్తాను.
మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ వైరల్ అయిన కంటెంట్ ని పంపించి ఇది స్వయంగా నేనే తీసాను, ఇది ఇంకా ఎవరికి షేర్ చేయలేదు, నువ్వు పెట్టుకో అని నీకు ఇచ్చినా నువ్వు పెట్టుకోవద్దు. మీరు తీసిన వీడియో అయితేనే మీరు పెట్టండి. ఇన్ కేస్ వాళ్ళు యూట్యూబర్స్ కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా టెంపుల్ ఏదో పంపించారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ యూట్యూబ్ లో లేరు, మీకు నమ్మకమే వాళ్ళది ఎవరికి పంపించలేదని, అయినా కూడా మీకు ఆ వీడియో వచ్చినప్పుడు మీరు ఆ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వండి. లేదా ఫస్ట్ మీరు కనిపించి ఆ తర్వాత ఇలా చూడండి మా ఊర్లో ఒక టెంపుల్ మా పేరెంట్స్ పంపించారు కొంచెం చూపించి మళ్ళీ మీరు కనిపించండి, మళ్ళీ ఎండింగ్ లో కూడా మీరు కనిపించండి. అలా కొంచెం మీ ఒరిజినల్ వాల్యూని యాడ్ చేసి మీరు కనిపించి ఆ వీడియోకు బ్యాక్గ్రౌండ్ లో మీ వాయిస్ ఇచ్చి సో మీ ఎఫర్ట్స్ అందులో కనిపిస్తే అది మీకు స్ట్రైక్ పడే అవకాశం లేదు. మీరు కంప్లీట్ గా యాక్టివ్ యూస్ చేస్తే అవతల వాళ్ళు సేమ్ వీడియోని పోస్ట్ చేసినప్పుడు తప్పకుండా స్ట్రైక్ వేస్తారు కదా, అలానే నాకు స్ట్రైక్ పడింది. అందులో అది వైరల్ అవ్వని వీడియో కనుక అయ్యి ఉంటే అంత ప్రాబ్లం అయ్యేది కాదు. దానికి ఒక్క వీడియోకి మళ్ళీ సపరేట్ గా నాకు 4000 వాచ్ అవర్స్ వచ్చాయి. ఆ సింగిల్ వీడియోకి నాకు ఆల్రెడీ అన్ని వీడియోస్ కి కలిపి 3000 చేంజ్ అలా వాచ్ అవర్స్ వస్తే ఆ ఒకే ఒక వైరల్ వీడియోకి 4000 వాచ్ అవర్స్ వచ్చాయి. కొన్ని లాక్స్ లో అది వెళ్ళిపోతా ఉంది అసలు కంటెంట్. విచిత్రం ఏంటంటే అక్కడ రిస్ట్రిక్షన్స్ లో నాకు నన్ను చూపించింది. బిఫోర్ మానిటైజేషన్ నేను అన్ని చెక్ చేసుకున్నాను, ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ఏమైనా కాపీ రైట్స్ ఉన్నాయా, ఏముందా అన్ని చెక్ చేసిన తర్వాతే నేను మానిటైజేషన్ కి అప్లై చేశాను. అప్పుడు నన్ననే చూపించింది. మనం ఎలా అనుకుంటాం, ఓకే ఇందులో మూవీ సాంగ్స్ లేదు ఏం లేదు నార్మల్ వీడియోనే కదా మనమే కదా పోస్ట్ చేసామని అనుకుంటాం. నార్మల్ గా మానిటైజేషన్ అయిపోయింది, యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ వైపీపీ అన్ని వచ్చేసాయి, అంతా హ్యాపీ, వీడియోస్ లో యాడ్స్ ప్లే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకున్న సమయంలో జస్ట్ చాలా కొద్ది రోజుల్లోనే స్ట్రైక్ వేశారు. అయిపోయింది, అంతా అయిపోయింది ఇంకా. సో అందుకే నేను మీకు ఏం సజెస్ట్ చేస్తున్నాను అంటే కక్కుర్తి పడద్దు. ఫస్ట్ యూట్యూబ్ లో మనకంటూ ఒక డే రావాలి అంటే మన ఒరిజినల్ కంటెంట్ తోనే మనం కష్టపడాలి. వీళ్ళు మిమ్మల్ని డిస్కరేజ్ చేయొచ్చు, పెట్టి 1 year అయింది 2 years అయింది ఇంకా నువ్వు సక్సెస్ అవ్వలేదు అది ఇది అని. సక్సెస్ అంత ఈజీగా రాదు, ఎందుకంటే వీఆర్ నాట్ సెలబ్రిటీస్, మనం నార్మల్ పీపుల్. మనలాంటి పీపుల్ జనంలోకి వెళ్ళాలి, మనల్ని వాళ్ళు క్లిక్ చేసి చూడాలి అంటే మనకు టైం పడుతుంది. కంటెంట్ ఈజ్ కింగ్, అంతే, మన కంటెంటే మనకు కింగ్. మీరు మీ కంటెంట్ మీదే కష్టపడండి. ఒకసారి మానిటైజేషన్ అయ్యాక ఇంకా క్యాన్సిల్ అవ్వకూడదు, అంతే. మీ ఒరిజినల్ కంటెంటే ఉంటే ఒకసారి మీకు వచ్చిన సక్సెస్ వెనక్కి వెళ్ళకూడదు. అలా నాకెళ్ళి నేను ఫీల్ అయినట్టు మీరు ఎవరు అవ్వకూడదనే నేను మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నారు, ఎవరు ఏ వీడియో పంపించినా మీరు దాన్ని యూజ్ చేసుకోవద్దు. ఇన్ కేస్ మీకు నమ్మకం ఉన్న వాళ్ళు పంపిస్తే, అదే ఫ్యామిలీ నుంచి పేరెంట్స్ లాంటి వాళ్ళు పంపిస్తే అది కూడా మీరు కనిపించి వాయిస్ ఇచ్చి మీ ఒరిజినల్ మీ నుంచి ఏదైనా వాల్యూస్ ని యాడ్ చేస్తే దాన్ని పోస్ట్ చేయండి. అలా యాస్టేజ్ గా తీసుకొచ్చి పోస్ట్ చేయొద్దు. ఆ ఒక్క విషయం పైన కాదు, ఇంకెవరైనా ఎక్కడైనా మీరు మీ ఇన్స్టాలో ఒక వీడియో పోస్ట్ చేశారనుకోండి, ముందుగా దాన్ని తీసుకొచ్చి అది మీదే అయినా కూడా మీరు యూట్యూబ్ లో పెట్టకూడదు. ఎందుకో తెలుసా, మీరు ఆల్రెడీ అక్కడ మీకు ఒక 1 million వ్యూస్ ఇన్స్టాగ్రామ్ లో వచ్చాయి, ఎవరో ఒక అనామకుడు తను తీసుకెళ్లి మీకంటే ముందు యూట్యూబ్ లో పెట్టుకుంటే అప్పుడేంటి పరిస్థితి మీకు ఎలా తెలుస్తుంది? అది మీ దాకా చేరుండకపోయి ఉండొచ్చు. అందుకే ఎందుకు వచ్చిన తలనొప్పి? మీరు అన్ని సోషల్ మీడియాలో అన్ని సైట్స్ లో కనుక ఉంటే, యూట్యూబర్ గా మీరు మెయిన్ ప్లాట్ఫామ్ అని అనుకుంటే ఫస్ట్ మీరు మీ కంటెంట్ ని యూట్యూబ్ లోనే పోస్ట్ చేయండి. మీరే రికార్డ్ చేసుకోండి, మీరే మాట్లాడండి, మీరే కనిపించండి, ఏ ప్రాబ్లం ఉండదు. సో అది నాకు ఆ విధంగా అయితే కాపీరైట్ స్ట్రైక్ పడింది. డిఫరెన్స్ కూడా చెప్పాను కదా, కాపీరైట్ కి కాపీరైట్ స్ట్రైక్ కి కూడా. స్ట్రైక్ రాకుండా చూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు. సో ఇదే నేను మీకు చెప్పాలనుకునింది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అడగండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద మీకు వీడియో కావాలనుకుంటున్నారో చెప్తే మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కలిసి గ్రో అవుదాం. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి, ఒక మంచి కమెంట్ రాయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.